ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నాన్ ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఐటీ జాబ్సే కాకుండా ఇంకా నాన్ ఐటీలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. చాలా మంది ఫ్రెషర్స్ ఓన్లీ ఐటీ జాబ్కి వచ్చే ఇంటర్వ్యూస్ మాత్రమే అటెండ్ చేస్తూ ఉంటారు. నాన్ ఐటీ జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే అన్ని కాల్స్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీకు నాన్ ఐటీ ఇంటర్వ్యూ అయిపోయి ఆఫర్ వస్తే దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు దానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి. సెలెక్ట్ అయినంత మాత్రాన మీకు ఆఫర్ వచ్చినంత మాత్రాన దాంట్లో వెళ్ళాలి అనే రూల్ లేదు, అది మీ ఇష్టం. మీ చేతిలో ఎన్ని ఆఫర్ లెటర్స్ ఉంటే అంత బెనిఫిట్ మీకే, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తే మీరు వాళ్ళకి చెప్పొచ్చు నా దగ్గర ఈ ఆఫర్ ఉంది, సో మీరు ఏమైనా హైక్ కూడా ఎక్కువ అడగచ్చు వాళ్ళని. ఐటీ జాబ్ రిలేటెడ్ కదా అని చెప్పి రిజెక్ట్ చేయకండి, అన్నిటికీ అటెండ్ చేయండి. నాన్ ఐటీలో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బీపీఓ జాబ్స్ ఉంటాయి. బీపీఓలో వచ్చేసి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఉంటుంది. వాయిస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, లైక్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని చెప్పేసి. ఇందులో డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, వర్క్ అంతా కాల్స్ లోనే ఉంటుంది. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ అదర్ కంట్రీస్ తో మాట్లాడాల్సి వస్తుంది. లైక్ మోస్ట్లీ కస్టమర్ క్వైరీస్ ని రిజాల్వ్ చేయడం, వాళ్ళని అసిస్ట్ చేసుకోవడం ఇలా ఉంటుంది. నాన్ వాయిస్ ప్రాసెస్ లో కాల్స్ లేకుండా సిస్టమ్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. లైక్ ఈమెయిల్ చాటింగ్ ద్వారా కస్టమర్ క్వైరీస్ ని రిజాల్వ్ చేయడం, ప్రాజెక్ట్ వర్క్ అసైన్ చేస్తారు కాల్స్ లేకుండా, ఓన్లీ సిస్టమ్ వర్క్. ప్రతి దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. దీనికి ఇంకా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి మినిమం 15,000 to 20,000 మినిమం ఉంటుంది. సేల్స్ జాబ్స్ కూడా చాలా టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, కానీ మనం పర్టికులర్ గా సిస్టమ్ రిలేటెడ్ చూస్తున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో చూసుకుంటే కొంతమంది కాల్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని చెప్పి అడుగుతా ఉంటారు కదా. సో అదొక టైప్ ఆఫ్ సేల్స్. సో కస్టమర్స్ ని కన్విన్స్ చేసే స్కిల్స్ ఉండాలి ఇందులో, యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇందులో కూడా మినిమం 15,000 to 20,000 శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇందులో రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, గూగుల్ యాడ్స్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, సోషల్ మీడియా ఇలా ఉంటాయి. సో SEO అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, యూజర్ ఏమైనా టైప్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఫస్ట్ లో రావాలి. టాప్ లో కనిపించడానికి దాని బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుంది, దాని కొన్ని కీబోర్డ్స్ యూజ్ చేసి చేస్తారు. సో దాన్ని SEO అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్రీలాన్సింగ్ గా కూడా చేసుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ MNC లో జాబ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీకు దీని రిలేటెడ్ కోర్స్ చేయాలంటే కూడా కోర్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి, ఆఫ్లైన్ కోర్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, క్యాన్వా, ఇన్షార్ట్ ఇలా. మీకు ఒకవేళ ఈ ఎడిటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నా, ఫోటోషాప్ ఎడిటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఓన్ గా స్టూడియో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఫ్రీలాన్సింగ్ గా చేసుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ లో కూడా చేసుకోవచ్చు, ప్యారలల్ గా చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినాన్స్ రిలేటెడ్ జాబ్స్. ఇందులో అకౌంటెంట్, ఆడిటర్ అండ్ HR రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. TDS, GST ఫైలింగ్, టాలీ ఇవన్నీ వస్తే ఇట్లా జాబ్స్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది. రిలేటెడ్ లోనే HR రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఈ HR రోల్ ఎలా ఉంటుంది అంటే పేరోల్ మెయింటైన్ చేయడం, ESI, PF ఇలా ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ HRs కూడా ఉంటారు. వన్ టైప్ ఆఫ్ HR వచ్చేసి రిక్రూట్మెంట్, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అలా ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్. మనకి చాలా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అకౌంట్స్ రిలేటెడ్ మంచిగా గ్రిప్ ఉంటే ఇంట్లో జాబ్స్ ఈజీ అవుతుంది. ఇంకా స్టాక్ మార్కెటింగ్ కూడా ఉంది. దీనికి డిగ్రీ, BCom, BSc చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారనుకుంటా. ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఈ NSC, BSc ఆ ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికేషన్స్ ఉంటే ఇంకా బెస్ట్. సో ఈజీగా జాబ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి MS ఆఫీస్ కంప్లీట్ గా నేర్చుకుంటే ఎందులో అయినా జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో మెయిన్ ఫార్ములాస్, HLOOKUP, VLOOKUP, పివోట్ టేబుల్, ఇంకా ఎక్సెల్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఏదో ఒక దాంట్లో జాబ్ వస్తుంది. సో ఇవన్నీ చూసుకోండి. నేను జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఈ నాన్ ఐటీ జాబ్స్ గురించి. మీకు ఇందులో ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా కోర్స్ చేయడమో, లేకపోతే దాన్ని ఇంకా డెప్త్ గా తెలుసుకొని మీ రెజ్యూమ్ లో అప్డేట్ చేసుకొని జాబ్స్ కి ట్రై చేయండి. దట్స్ ఎ క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నాన్ ఐటీ జాబ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.